కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో స్పెషల్ కలెక్టర్ పర్యటించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం నియమించిన పరీక్షా సెంటర్లను కలెక్టర్ పరీక్షించారు. అభ్యర్థులకు అందుబాటులో నీటి వసతి, బెంచీలు, సీసీ కెమెరాల నిర్వహణకై స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో మండల ఉన్నత అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పత్తికొండ క్లస్టర్కు మొత్తం 13 సెంటర్లు ఏర్పాటు చేశారని, వీటిలో 4 మండలాలు అయిన పత్తికొండ, మద్దికేర, తుగ్గలి, దేవనకొండలో ఏర్పాటు చేశారన్నారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో పరీక్షా పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. ఆ రూమ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్లకు 2 పోలీసులు విధి నిర్వహణలో ఉండే విధంగా చూడాలని పోలీసులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్ కలెక్టర్ వి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఆదయ్య, వ్యవసాయ అధికారి అల్తాఫ్ అలీఖాన్, ఎంఆర్ఓ ఆల్రెడ్ ధోని అధికారులు పాల్గొన్నారు. ఈ గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం ఎంపిక కోసం మనకు సెప్టెంబర్ 1వ తారీఖున పరీక్ష జరుగుతూ ఉంది. దీనికోసం మొత్తం మనం ఈ 4 మండలాలు వస్తాయి. ఈ యొక్క పత్తికొండ క్లస్టర్లో పత్తికొండ, తర్వాత దేవనకొండ, మద్దికేర, తుగ్గలి ఈ 4 మండలాలు వస్తాయి. మొత్తం ఈ 4 మండలాలు 4 రూట్లుగా విభజించడం జరిగింది. అదేవిధంగా మొత్తం 13 సెంటర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండలంలో దేవనకొండ మండలంలో 2 ఉన్నాయి, పత్తికొండలో 5, మద్దికెరలో 3, తుగ్గలిలో 3, మొత్తం మొత్తం 13 సెంటర్లు ఉన్నాయన్నమాట. మొత్తం 2760 మంది పిల్లలు రాస్తున్నారు ఎగ్జామ్. దానికోసం ఆల్రెడీ ఒకసారి చీఫ్ సూపరింటెండెంట్లకు, డిప్యూటీ చీఫ్ సూపరింటెండెంట్లకు, రూట్ ఆఫీసర్లకు 22వ తారీఖున పత్తికొండలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ ఎవరినైతే ఇన్విజిలేటర్లుగా హాల్ సూపరింటెండెంట్లుగా వేశారో వాళ్ళకు కూడాను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. విద్యార్థులకంతా కూడాను అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా ఫర్నిచర్ కావచ్చు, ఆ తర్వాత నీటి సౌకర్యం కావచ్చు, లెట్రిన్స్ అన్నీ కూడా నీట్గా పెట్టుకోవడం కావచ్చు, పరిసరాలన్నీ శుభ్రంగా పెట్టుకోవడం కావచ్చు, లైటింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రశ్న పత్రాలు కూడాను పోలీస్ స్టేషన్లో మంచి సెక్యూరిటీతో అక్కడ సీసీ కెమెరాతో దీంతో పెట్టి అక్కడ భద్రపరచడం జరుగుతూ ఉంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అన్నీ కూడాను పకడ్బందీగా ఎలాంటి అవకతవకలు జరగకుండా మంచిగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి.